వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కడప జిల్లా జమ్మలమడుగులోని గండికోటలో ఇంటర్ చదువుతున్న 19 ఏళ్ల వైష్ణవి సోమవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఊహించని నిజాలు వెలుగు చూశాయి. పోలీసులు ఈ హత్యను ప్రేమ వ్యవహారంగా కాకుండా పరువు హత్యగా భావిస్తూ ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. మృతదేహంపై అత్యాచారం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. దీంతో కేసులో నిందితుడిగా భావిస్తున్న లోకేష్ ఈ హత్య చేయలేదని కర్నూలు రేంజ్ డీఐజీ స్పష్టం చేశారు. కేసులో కీలక అంశాలు: జూలై 14న ఉదయం 8:30 గంటలకు లోకేష్ వైష్ణవి గండికోటలో కనిపించారు. జూలై 14న ఉదయం 10:40 గంటలకు లోకేష్ గండికోట నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 12 గంటలకు గండికోటలో పర్యాటకులకు వైష్ణవి కనిపించింది. జూలై 14న వైష్ణవి బంధువు సురేంద్ర గండికోటకి వచ్చాడు. పోస్టుమార్టం నివేదిక బాలికపై లైంగిక వేధింపులు జరగలేదని ధృవీకరించింది. గండికోటలోని సీసీ ఫుటేజ్ ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డీఐజీ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. వైష్ణవి అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన హనుమనగుత్తిలో బంధువులు కన్నీటి వీడ్కోల మధ్య నిన్న ముగిశాయి. వైష్ణవి హత్యతో హనుమనగుత్తిలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించారు. వైష్ణవి హత్యలో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని డీఐజీ ప్రవీణ్ తెలిపారు. విద్యార్థిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని స్పష్టం చేశారు. త్వరలో ప్రెస్ మీట్ ద్వారా ఈ హత్యకు గల కారణాలు మరియు నిందితుడు వివరాలు తెలియజేస్తామని డీఐజీ ప్రవీణ్ తెలిపారు. జిల్లాలో చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం, తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అనుమానాల ప్రకారం ఆ యువతిని ప్రియుడు వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 10:40 విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్లిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవమై మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్ని చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాలను ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈ రోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోనే ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లోజ్ దృష్ట్యా మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈ రోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమీ చెప్పలేమండి. మనకైతే కీలకమైన ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు. పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది వాళ్ళు మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం 11-12 టైం అంతా ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు, లోకేష్ వెళ్ళిన తర్వాత అది వచ్చారు. ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది. వచ్చి వెంటనే 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు. మనకైతే కొన్ని సర్టన్ క్లూస్ అయితే దొరికాయి. అది మీకు సాయంత్రం 9 లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీకు చేస్తారు.